మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకొక డైరెక్టర్కి ఈ సినిమాలో పాడిన దానికి ఎక్కువ హ్యాపీ అయ్యాను. ఎందుకంటే నాకు సినిమానే ఎక్కువ ఇష్టం, సినిమాలో గెలవడమే ఇష్టం. అందుకే శ్రీధర్ గారిని 15 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను, నాకు మ్యూజిక్ డైరెక్షన్ ఇవ్వండి సార్ అని. ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్కి ఇచ్చారు, త్వరలో వస్తుంది అది. సినిమా కూడా ఇవ్వండి సార్ ప్లీజ్. సో థ్యాంక్ యూ. మా తేజ కూనూరుని సపోర్ట్ చేయండి. మ్యూజిక్ డైరెక్టర్ మొదటి సినిమా హిట్ అయితే ఆ మజా వేరు. 10 ఏళ్ళు అవుతుంది సినిమాలు చేసి ఇట్టు మ్యూజిక్ డైరెక్టర్ని ఇట్టు కొట్టకపోతే ఆడి సినిమా హిట్ కాకపోతే ఆడు ఎంత గొప్ప టాలెంటెడ్ అయినా వీళ్ళు పట్టించుకోరు ఇక్కడ. సో ఆ స్ట్రగుల్ మాకు తెలుసు, ఆ పెయిన్ మాకు తెలుసు. విమానం సినిమా వచ్చేంత వరకు నేను ఆడ బయట ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చున్న ధైర్యంగా కాన్ఫిడెంట్గా, నా సినిమాలకు కూడా మూడో వరుసలో కూర్చున్నది ఎలాగో లేపుతారు మనల్ని అని చెప్పి. సో ఇప్పుడు ఆ మొదటి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు, హిట్ అవ్వకపోతే మనల్ని ఎలా చూస్తారో ఇక్కడ. అలాగే మహేష్ ఇప్పుడు వాస్తవంగా ఆయన ఎన్నేళ్ళు అవుతుందో సినిమా ఇండస్ట్రీలో ఉండి నాకు తెలీదు. జనరల్గా ఇలాంటి ఫంక్షన్లో ఎక్కడో అక్కడ వెనకెక్కడో కూర్చుంటాడు, కానీ రాగానే ముందు సోఫాలో కూర్చుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది బ్రదర్. ఎందుకు మహేష్ గురించి నాకు అంత డెప్త్గా నాకు తెలుసు అంటే, మేము మా తమ్ముడు హీరోగా ఒక సినిమా చేసాం 2013-14 టైంలో. ఆ సినిమాలో మా తమ్ముడు హీరో అయితే వెనక జూనియర్ ఆర్టిస్టులు 50-60 మంది ఉంటారు, బ్యాగులు వేసుకుని అటు ఇటు తిరుగుతారు కదా. బడ్జెట్ లేని సినిమాలకి ఒక 10 మందిని పెడతారు, 20 మందిని పెడతారు. వాళ్ళనే నువ్వు అటుపో ఇటుపో, నువ్వు అటుపో ఇటుపో అంటుంటూ ఉంటారు ఎండలో. నేను చూసేవాడిని. ఆ గుంపులో ఉండేవాడు మహేష్ పాపం. అలాంటి మహేష్ తరుణ్ భాస్కర్ గారు ఒకసారి ఎప్పుడో తరుణ్ భాస్కర్ గారితో ఏదో క్యాబ్లో వెళ్తూ ఉంటే తను ఏదో చెప్తే ఆయన ఇంప్రెస్ అయ్యి, అలాంటి ఒక వ్యక్తిని మీరు సినిమాల్లో ఎంకరేజ్ చేస్తూ పాత్రలు ఇచ్చారని ఎక్కడో చదివాను. సడన్గా నా పాట పాడమని అడిగిన రోజు మహేష్ హీరో అని చెప్పారు. ఈ సినిమాలో నేనే లీడ్ క్యారెక్టర్ అన్నా అని చెప్పిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నాకు ఒక్క రూపాయి కూడా, ఎంత నీ రెమ్యునరేషన్ ఎంత అన్న వాళ్ళు భయపడుతున్నారు అన్నాడు. నీకోసం పాడతా పోయా, నాకేం డబ్బులు వద్దని చెప్పాను. సో ఇలాంటప్పుడే సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం వస్తుంది, నాకు ప్రేమ వస్తుంది, మేము కూడా గెలుస్తామనే నమ్మకం వస్తుంది. ఇలాంటి వాళ్ళ గెలుపుని చూసినప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. తప్పకుండా ఇండస్ట్రీని నమ్ముకొని, ఇండస్ట్రీయే దైవం అనుకొని మిగతా అన్ని వదిలేసి ఇంట్లో ఎన్ని అవమానాలు పడే చాలామంది అందరికీ మహేష్, విద్యాసాగర్ ఇద్దరు ఒక ఉదాహరణ. వీళ్ళిద్దరు, విద్యాసాగర్ కూడా నేను చేసిన 2-3 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. ఆడియో ఫంక్షన్లో వచ్చి అన్న నమస్తే అన్న ఈ సినిమాలో చిన్న పాత్ర చేసిన అనేవాడు. అలాంటి విద్యాసాగర్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేశాడు. నిజంగా బ్రదర్ నాకు హెల్త్ బాగాలేదు, ఈరోజు నేను చాలా బిజీ ఉన్నాను. రేపే శ్రీధర్ గారిది పాట కూడా షూటింగ్ భద్రాచలంలో. నేను ఎందుకు వచ్చానంటే మీకోసమే వచ్చా. మా మ్యూజిక్ డైరెక్టర్ కోసం 50% వస్తే మీ ఇద్దరి కోసం వచ్చా. మహేష్, తప్పకుండా నీ గెలుపు నీ ఒక్కడి గెలుపు కాదు, నీలాగా స్ట్రగుల్ అవుతున్న అన్ని విభాగాల్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ. ఎందుకంటే ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. గెలిచిన తర్వాత మనందరం చాలా ఈజీగా ఒకటి నేర్చేసుకున్నాం. ఎవడైనా ఒకటి గెలిచాడంటే, వాడు ఎందుకు గెలిచాడు రా భయ్, వాడు ఇదిరా భయ్, వాడు అదిరా భయ్, అందుకే ఆడికి ఏదో ఉంది అందుకే గెలిచాడంటారు. ఆ పిల్లోడిని నేను చూసిన, గుంపులో ఎండలో పడి వెనక జూనియర్ ఆర్టిస్ట్ లాగా తిరిగిన రోజుల్ని నేను చూశాను. ఇలాంటోడు గెలిచినాడు. సో ఇలాగ ఉన్న అందరం గెలుస్తాం. ఇలాంటి గెలుపులు ఒక సినిమా ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యం. సినిమా మాత్రమే మనల్ని రాత్రికే స్టార్ చేస్తుంది. కానీ రాత్రి అంటే రాత్రి బండికి వస్తే తెల్లారి రాత్రి కాదు, కొన్ని రోజులు పడుతుంది. ఒకరికి 10 ఏళ్ళు పడుతుంది, ఒకరికి 5 ఏళ్ళు పడుతుంది. నాలాంటి వాడికి 15 ఏళ్ళు కూడా పట్టింది. ఇప్పటికీ మేము స్టార్లు అవ్వలేదు. కానీ తప్పకుండా మహేష్ లాగా అందరికీ ఒక రాత్రి వస్తుంది, ఒక శుక్రవారం వస్తుంది. ఆ శుక్రవారం అందరం స్టార్లు అవుతాం. ఈ బద్మాషులు అనే సినిమాతో ఇందులో పనిచేసిన అందరూ స్టార్లు అవ్వాలని, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్ గారు, మీ కథ రాసుకోవడానికి మీరు ఎంత కష్టపడతారో తెలుసు నాకు యాజ్ ఎ డైరెక్టర్గా. కానీ కథతో పాటు పాటలు కూడా రాసుకున్నారు చూడండి. మీరు సినిమాని ఎంత ప్రేమించారో, సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. పైసలు కూడా పెట్టారు చూడండి. ఇంకా ప్రొడ్యూసర్ అన్నారు కదా, అది ఇంకా అసలు దాని గురించి మాట్లాడటానికి లేదు. తప్పకుండా మీరు అంత కోటేసుకున్న అంత సంబరంగా సంతోషంగా లోపల నుంచి అయితే ఏమి ఉండరు. ఆ టెన్షన్ ఉంటుంది. 6వ తారీఖు ఏం జరుగుద్దా, దానికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెట్టారో ఏమి కాదు, అన్ని సినిమా ఇచ్చేస్తుంది. చాలామందిని చూసినాం. మీరు నిజంగా మనస్ఫూర్తిగా సినిమా కోసం పెడితే సినిమా అన్ని వడ్డీలు కట్టుకొని మీకు అందరికీ ఇస్తుంది. ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ అమేజింగ్ స్పీచ్.
ఏడవండి, ఎంత ఏడ్చేస్తే అంత ఏడ్చేయండి. ఇవాళ దిస్ ఈజ్ యువర్ డే అండ్ మీరందరూ సక్సెస్ అవ్వబోతున్నారు జూన్ 6th. అండ్ ఇది అంత ఆనంద బాష్పాలని మా అందరి